మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన బీజేపీ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి సింగోటం రాము యూసఫ్గూడ సమీపంలో హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. వివాహేతర సంబంధం నేపథ్యంలో 10 మంది కలిసి రాము శరీరంలోని ప్రైవేట్ పార్ట్స్ గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను ఆయన భార్య హిమాంబి చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలో రాము కూతురికి కూడా భాగం ఉందని, రాము వద్ద కోట్ల రూపాయలు దండుకున్న తల్లి కూతుర్లు ఆ తర్వాత ఒక పక్కా ప్రణాళికతో రాముని మట్టుబెట్టారంటూ పోలీసుల విచారణలో తెలిసింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా పోలీసుల విచారణలో హిమాంబి కూతురు నసీమా చేసినటువంటి ఘన కార్యాలన్నీ బయటపడ్డాయి. హిమాంబిపై ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లుగా తెలుస్తోంది. రెండు 2017వ సంవత్సరంలో షేక్ సన్నా అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికింది హిమాంబి. ఆ తర్వాత 2018వ సంవత్సరంలో కూడా రేణుకా అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన హిమాంబి 2020వ సంవత్సరంలో జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేయిస్తుండగా మరోసారి పోలీసులు పట్టుకున్నారు. అంతేకాదు ఈ మనిషి బ్లాక్మెయిల్ చేయడంలో కూడా దిట్టే అంటున్నారు. 2017వ సంవత్సరంలో విష్ణుక్రాంత్ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షల రూపాయలను లాగి హిమాంబి 2019వ సంవత్సరంలో కూతురు నసీమాను రాజు కిడ్నాప్ చేశాడంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిన ఘన చరిత్ర కూడా ఉంది ఈమెకు. అంతేకాదు తన కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను కూడా ఈ వ్యభిచార కోపంలోకి లాగి వారి జీవితాలతో ఆడుకున్నట్లుగా పోలీసుల విచారణలో తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, రాజును ఆయన భార్య కూతురే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వారికి సంబంధించిన వివరాలు, గతంలో వారి మీద ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి సందర్భాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి, పోలీసులు ఏమంటున్నారు? రైట్ నందు, గత కొద్ది రోజులుగా మనము ఈ ఇష్యూ మీద అయితే పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాము హత్యతోనైతే ఈ ఇద్దరు తల్లి కూతుర్లకు సంబంధించిన చిట్టా తీస్తే రోజుకో విషయం బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లియర్ కట్ గా మనం చూడవచ్చు, వారి మీద ఇప్పటికే 5 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అంతేకాకుండా వ్యభిచార గృహాలు నడుపుతున్నట్లుగా కూడా వీరిపైన కేసులు ఉన్నాయి. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం అయితే తన కూతురు ఒక రాజు అనే అబ్బాయి కిడ్నాప్ చేశాడంటూ కూడా ఒక కేసును నమోదు చేసి ఫేక్ గా వారి నుండి డబ్బులు లాగే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా కిలాడి లేడీస్ అనే విషయాలు అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. వీరు కేవలం రాముతోని అలాగే రాజుతోని వీళ్ళతోనే కాకుండా ఇతర మగవారితో కూడా చాలా మందితో అక్రమ సంబంధాలు కలిగి ఉండడంతో పాటు వారి నుండి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగే ప్రయత్నాలు కూడా చాలా వరకు చేశారంటూ కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా వీరిపైన పోలీస్ కేసులు కూడా ఉండడంతో కొంతవరకు ఈ కేసుకు మరింత బలం అయితే చేకూరుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం పోలీస్ అధికారులు అయితే వీరిపైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకునేందుకు ఈ యొక్క మర్డర్ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమిటి అనే వివరాల పైన అయితే పూర్తి స్థాయిలోనైతే అంటే ఏ విధంగా ఈ మర్డర్ కు ప్లాన్ చేశారు, ఎందువరకు చేశారు, అసలు వీరి మధ్యలో జరిగిన గొడవలు ఏంటి, ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు పోలీస్ అధికారులు ట్రై చేయడంలోనే ఈ రోజు వీరిపైన ఉన్న కేసుల గురించి కావచ్చు, వీరు ఇతరులతో ఉన్న సంబంధాల విషయం కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. వీరి వల్ల ఇంకెవరైతే ఇబ్బంది పడ్డారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని మరికొన్ని కేసులు వీరిపైన బనాయించి దీనిలోనైతే ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ అయితే నడుస్తున్నట్టు క్లియర్ కట్ గా తెలుస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ లిఖిత.